దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాటలు నేను చదువుతాను. మీరు చదివితే ఆకాశానికి నిచ్చెన వేయాలంటే నేను వేయలేను. ఎక్కడి నుంచి ఎలా చదవాలో నేను మీకు చూపిస్తాను, తర్వాత మీరు చదవండి. ఆయన నీలో అసహ్యమైనది దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు పరిశుద్ధముగా ఉండవలెను. ఇంకొకసారి నేను చదువుతున్నాను. ఏమని? ఆయన నీలో అసహ్యమైనది దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పరిశుద్ధముగా ఉండవలెను. ఈ చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే ఈ మాటలు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చక్కగా చెప్పబడిన మాటలు. మొదటిగా మన జీవితంలో మనం చూసుకోవాల్సింది ఏంటంట, ఎదుటి వ్యక్తులు మనల్ని చూసినప్పుడు అసూయ పడకుండా ఉండేటట్లు చెప్పండి. ఏం చేయాలంట? అసూయ పడకుండా ఉండునట్లు చూసుకోవాలి. ప్రైజ్ దల్లా, హల్లెలూయా. ఎదుటి వ్యక్తి మనల్ని చూసినప్పుడు వారు మనల్ని గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉన్నారంటే, అసహించుకుంటున్నారంటే దానికి అర్థం ఏమిటి? మన ప్రవర్తన చెప్పండి, మన ప్రవర్తన సరిగా లేదు కాబట్టి వాళ్ళు మనల్ని చూసి, మన ప్రవర్తనను చూసి వాళ్ళు అసహించుకుంటున్నారు. మాట తీరులో కావచ్చు, నడివిడిక తీరులో కావచ్చు, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన విషయాల్లో కావచ్చు, నువ్వు కట్టుకుంటున్న వస్త్రధారణ విషయాల్లో కావచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చు. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, మనుషుల సంగతి పక్కన పెట్టండి, ఇప్పుడు పరిశుద్ధాత్మని సన్నిధిలో మనం ఎలా ఉండాలి చెప్పండి. దేవుడు ఒకవేళ వస్తే నన్ను అసహించుకోకుండా ఉండునట్లుగా నేను చూసుకోవాలి. ఈ రీతిగా నువ్వు ఉండగలిగితే దేవుడు నీ జీవితంలో తప్పనిసరిగా కార్యాన్ని చేస్తాడు. నిన్ను చూసి ఆనందపడతాడు, నిన్ను చూసి మెచ్చుకుంటాడు, నిన్ను చూసి నలుగురిలో ఘనపరిచే వ్యక్తిగా నిన్ను దేవుడు నిలబెడతాడు. అందుకని ఏ విషయంలో దేవుడు నన్ను అసహించుకుంటున్నారు అనేవంటి విషయాన్ని మనం చూస్తే మలాకి గ్రంథంలో రాయబడిన మాట, నేను రెఫరెన్స్ చెప్పట్లేదు, అధ్యాయం చెప్పట్లేదు, అక్కడ రాయబడిన వంటి మాటలు. మలాకి గ్రంథంలో రాయబడిన వంటి విషయాన్ని మనం చూస్తే ప్రజలే యేసయ్యను అడుగుతున్నారు, ప్రజలే దేవుణ్ణి అడుగుతున్నారు. ఏ విషయంలో మేము దొంగలమై చెప్పండి, ఏ విషయంలో మేము దొంగలమై ఉన్నాము, ఏ విషయంలో మేము నిన్ను మోసపరుస్తున్నావు, ఏ విషయంలో మేము అబద్ధికులుగా ఉన్నాం,
ఏ విషయములో మేము నమ్మక ద్రోహులుగా ఉన్నాము అని వీళ్ళు యేసయ్యను అడుగుతున్నారు. యేసయ్యను అడిగితే యేసు ప్రభువారు అక్కడ తేటగా చెప్పారు. ఏమని? నాకు రావలసిన దాంట్లో, చెప్పండి, నాకు ఇవ్వవలసిన దాంట్లో మీరు చెప్పండి దొంగలించుచున్నారు అని చెప్పారు. మీరు ఏమి దొంగలించుచున్నారు అని నేను అడుగుతాను, మీరు నన్ను అడగచ్చు. అప్పుడు నేనంటాను, నువ్వు దేవుని మందిరంలో భయభక్తులు గలవాడై ఉండవలసిన వాడివి ఉంటున్నావా? దేవుని మందిరంలోనికి వచ్చావు, కూర్చొని కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నావా? ఆయన నామాన్ని మహిమపరచవలసిన వాడివి మహిమపరుస్తున్నావా? బైబిల్లో మరొక మాట యేసయ్య చెప్పాడు, సర్వజనులారా చప్పట్లు కొడుతూ, చెప్పండి, చప్పట్లు కొట్టి ఏం చేయాలంట? యేసయ్యను మహిమపరచాలి. మరి నువ్వు మహిమపరుస్తున్నావా? పిల్లలతో బుజ్జగించుకుంటున్నావా? చెప్పండి, ఏం చేస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, నేను అనకూడదు, అందరికి పిల్లలు ఉన్నారు కదా, ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనిషికి మెదడు పెట్టాడు. కొందరికి సెల్ ఫోన్ ఏమో మట్టి పెట్టింది, కొందరి తల్లో మట్టి పెట్టింది సెల్ ఫోన్. మట్టి బుర్ర ఊరిన వాడికి ఆలోచన ఉండదు, అవగాహన ఉండదు. ఏ టైంలో మనం ఏం యూజ్ చేయాలని ఆలోచన ఉండదు. వాడి దారిలో వాడు ఉంటాడు. ఏంటండి, వాడి దారిలో ఆడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మనసు ఒక చోట, మైండ్ ఒక చోట. మనిషి ఇక్కడ ఉంటాడు కానీ ఆలోచన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో బతుకుతాడు మనిషి. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు నిన్ను చూసినప్పుడు నిన్ను అసహించుకునేటట్లుగా నువ్వు ఉండటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య విజిటింగ్ చేస్తున్నాం, ఏ ఇంటికి పోయినా చెప్పండి, మిరప తోటలో బొమ్మ ఉంటుంది చూసారా? గడ్డితో కడతారు, కర్ర పెట్టి దానికి కొంచెం వరిగడ్డేసి ఒక టీషర్ట్ తగిలిసి దానిపైన ఏం పెడతారండి? మట్టి కొండకి, చెప్పండి, మట్టి కొండ పెట్టి దానికి సున్నంతో ముక్కొకటి, కన్నొకటి, మళ్ళీ బొగ్గుతో దాని మధ్యలో అన్నీ చేసి పెడతా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విజిటింగ్కి వెళ్ళినప్పుడు చూస్తుంటా నేను. మనల్ని చూస్తున్న వంటి దేవుడు మనల్ని అసహించుకోకుండా ఉండాలంటే మనం మెలుకు కలిగి ఉండాలి, పరిశుభ్రత కలిగి ఉండాలి, ప్రార్థన పరులై ఉండాలి. మనం ఏమడిగినా జవాబు ఇచ్చే దేవుడు మనకు సమీపంలో ఉండాలి. అందుకని ఈ మాట నేను చదివాను. మరొక్కసారి చదువుతారా? ఇప్పుడు చదవండి. ఎవరిలో చదవాలి? ఆయన నీలో అసహ్యమైనది దేనినైనను చూచి, అది నిన్ను అన్న దగ్గర నన్ను అని పెట్టుకోండి. ఆయన చూచి అంటే ఎవరు? మా ఆయన చూచి, మా ఆయన నన్ను చూసి అసహించుకోకుండానట్లు ఇంక మీదట నైటీలు, చెప్పండి, చెప్తున్నాను. మనకు ఒక నాగరికత ఉంది, మన భారతదేశానికి ఒక నాగరికత ఉంది. ప్రైజ్ ది లార్డ్. పురాతన కాలపు మనుషులు చరిత్రలు చెప్పబడిన మాటలు, కట్టు బొట్టు ఏంటండి, ఇవన్నీ చాలా ఉన్నాయి. బైబిల్లో పెట్టుకోమని లేదు, పెట్టుకోకూడదని లేదు. ఎందుకు ఆ మాట చెప్పాడు? పెట్టుకోమని చెప్పట్లేదు,
పెట్టుకోకూడదని చెప్పట్లేదు. అంటే రేపు ఆదివారం పెట్టుకొని రమ్మని కాదు. పెట్టుకొని వస్తే నలుగురు చూస్తారు, అదే కొంప ముంచుతుంది. అందుకని శారాను గురించి, అబ్రహామును గురించి బైబిల్లో తేటగా రాశాడు. పూర్వపు స్త్రీలు వారు బంగారు నగలు వాటితో అలంకరించుకోకుండా తమ భర్తలకు హృదయ అలంకారముతోనే ఉన్నారు అని. హృదయ అలంకరణ కావాలి అంటే అర్థం ఏంటి? భర్తను ప్రేమించే, చెప్పండి, ప్రేమించే గుణం, పలకరించే గుణం, చార తీసుకునే గుణం ఇప్పుడు ఉందంటారా? ప్రైజ్ ద లార్డ్. నేను ఈ మధ్య ఇంటికి వెళ్ళాను. కరెక్ట్గా మధ్యాహ్నం భోజనం ఉంటాయని వెళ్ళా. ఇంటికి వెళ్ళా. పాపం వాళ్ళ ఆయన కూడా అప్పుడే వచ్చాడన్నా, నేను వస్తున్నాను మీరు కూడా రండి అని అన్నాడు. ఏదో మాట్లాడదామని అంటే సర్లేని వెళ్ళాను. 1:25 వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టా. ఆయనేమో 1:15 వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాడు. నేను అడుగు పెట్టాను. వాళ్ళిద్దరు లోపల ఉన్నారు. ఆమె సెల్ ఫోన్ ఇస్త్రీ కొడితే ఒక ముక్క వచ్చి బయటపడింది, నా దగ్గరికి వచ్చింది. ఒక ముక్క లోపల ఉండిపోయింది. ఏంటి సంగతి అని నేను ఈ ముక్క పడంగానే నాకు అర్థమైపోయింది. ఇంట్లో కరాటీ ఫైటింగ్ జరుగుతుందని అర్థమైపోయింది. ఈ ముక్క తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ సగం ముక్క వాళ్ళ భార్య పట్టుకొని, ప్రైజ్ ది లార్డ్ అన్నా అది ఇచ్చేసేయండి. ఏమి చెప్పండి, ఏంటి? నాకు ప్రైజ్ ది లార్డ్ అన్నా అది ఇచ్చేసేయండి అన్నారు. ఏంటిది అది? సెల్ ఫోన్కి అనుకున్న డొప్ప. ఏంటి సంగతి అని చూస్తే ఆయన చెప్పుకొచ్చాడు. పాపం, అన్న వారమైందన్న డబ్బులు లేకపోతే రీఛార్జ్ చేయించలేదు, రీఛార్జ్ చేయిస్తావా లేదా అని ఫోన్ ఇస్త్రీ కొట్టింది. ఒక ముక్క నీ కాడికి వచ్చింది, ఒక ముక్క ఆమె దగ్గర ఉండిపోయింది. అసలు ఆ ఫోన్ విలువ తెలుసా దీనికి అని ఆయన నన్ను అంటుంటే నేను అన్నాను, ఒరే పిచ్చోడా, నీ ఫోన్ విలువ సంగతి కాదు, నీ విలువే దానికి తెలియదు అన్నా. భర్త విలువ తెలియని మనిషి ఏమైనా చేస్తుంది. ఏంటండి? భర్త విలువ తెలియని మనిషి, భార్య విలువ తెలియనివంటి మనిషి, వాడు ఏమైనా చేయగలడు, ఏమైనా చేస్తాడు. 50,000 రూపాయల ఫోన్నే పగలగొట్టినామే, నిన్ను పగలగొట్టడం ఎంతరా బాబు? గోపకేసి ఒకటి కొడితే దిమ్మ తిరిగిపోద్ది నీకు. అంత ఊపులో ఉన్నారు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన మాటలు ఏమిటి? ఆయన చెప్పండి, నీలో అసహ్యమైనది దేనినైనను చూచి, చెప్పండి, ఏం చేయాలంట? నిన్ను అసహించుకొని విడిచిపెట్టుకుంటున్నట్లు నీ పాలెము, చెప్పండి, నీ పరిశుద్ధత శుభ్రంగా, నీ పాలెము శుభ్రంగా ఉండవలెను. మోడీ గారు పెట్టారు స్వచ్ఛ భారత్ అని. ఉందా? స్వచ్ఛంగా ఉందా? స్వచ్ఛంగా ఉందా భారతదేశం? కంపు కొట్టిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. భయంకరమైన పరిస్థితి. అందుకని నీ జీవితంలో ఈ చదవబడిన వంటి వాక్యము కార్యసిద్ధి కలుగు చేయాలని ఒక సేవకునిగా యేసయ్య నామమును అనుపెట్టి చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు నిన్ను అసహించుకోనుకున్నట్లు, దేవుడు నిన్ను విడిచిపెట్టుకున్నట్లు ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో నీవు పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకని ఈ మాటను చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాటను మనం చూద్దాం. మొదటి మాట ప్రసంగి
గ్రంథము బైబిల్ ఉన్న వాళ్ళు ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 18వ వాక్యం. సోమరితనము చేత ఏం పడిపోద్ది? సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. ప్రైజ్ ద లార్డ్. కొందరి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఇప్పుడిప్పుడు కొంచెం పర్వాలేదు, ఇప్పుడిప్పుడు కొంచెం పర్వాలేదు. అందరు మెరుగుపడ్డారు, కొంచెం మెలకుగా ఉన్నారు, కాస్త కూస్త సంపాదించుకొని ఏదో చిన్నపాటి ఇల్లు కట్టుకొని జీవిస్తూ ఉన్నారు. పర్వాలేదు. ఓ 20-25 సంవత్సరాల క్రితం అప్పటికి ఇప్పటికీ కొంచెం జనాల్లో తేడా వచ్చింది. మనిషిగా బ్రతకటం నేర్చుకున్నారు. వారి మానవత్వాన్ని కాపాడుకునేదానికి శతవిధములైన ప్రయత్నాలు చేస్తూ జీవిస్తున్నారు. ఇప్పట్లో పర్వాలేదు. ఒక్కప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు మేము మీటింగ్స్కి, ప్రార్థన కూడికలు, సువార్త కూడికలకు వెళ్ళినప్పుడు మన విశ్వాసుల సంగతి చెప్తున్నాను. కూటమైపోయిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి పిలిచేవాళ్ళు, అన్నా మీరు భోంచేసి వెళ్ళండి అని అన్నప్పుడు మేము చెప్పేవండి వాళ్ళం ఏమని చెప్పేవాళ్ళం అంటే, మేము సువార్త కూడికి పెట్టాం కదా, మీకు భోజనాలు చేయమని చెప్పలేదు కదా, వద్దొద్దు మేము వెళ్ళిపోతాము, ఇంతమందికి భోజనాలు పెట్టాలంటే కష్టం కదా, ఓ 10-15 మంది ఉన్నాం, మీ పరిస్థితులు బాగలేదు కదా, మరి భోజనం చేస్తే కుటుంబం మరి పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా మీకంటే, వారు ఏమంటారు తెలుసా? ఏది ఏమైనా సరే మాకున్నదే మేము చేసి పెట్టాం, మీరు భోంచేసి వెళ్ళాల్సిందే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని వారు మమ్మల్ని పిలిచినప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు ఈ చిన్న చిన్న పూరి గుడిసెలు కదా, చిన్న చిన్న పూరి ఇళ్ళలు, ఆ వంగి చిన్నగా కింద వంగి లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే పైన ఎలకలు తిరుగుతూ ఉంటాయి. ఎలకలు తిరుగుతూ ఉంటాయి, కిచ అనుకుంటూ తిరుగుతుంటాయి. పైకి చూస్తే నక్షత్రాలు కనపడుతూ ఉంటాయి. కారణం ఏంటి చేత? అసలు విషయం ఏంటంటే, ఇక్కడ బైబిల్లో మనం చదివాము ఒక మాట. ఏమిటి? చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. దేవుడు చక్కటి చేతులు ఇచ్చాడా? చేతులు ఎందుకు ఇచ్చాడంటే, పని చేసుకునేదానికి. ఏదైనా నీ ఇంట్లో ఇరుకు ఇబ్బందులు ఉంటే నువ్వేం చేయాలి? ఈ 2 చేతులతో శుభ్రంగా ఆ పనిని క్లియర్గా చేసుకోవాలి. అందుకని సొలొమోను భక్తుడు ఈ విషయాలను చక్కగా చెప్పాడు. సోమరితనము చేత, చెప్పండి, సోమరితనము చేత ఇంటి పై కప్పు, చెప్పండి, ఏమైపోద్దంట? దిగబడిపోద్ది. ఈ రోజున నీ కుటుంబం ఆశీర్వదించబడకపోవటానికి కారణం ఏంటంటే, నీ అమాయకత్వం, మూర్ఖత్వం, చేతగానితనము వలన. నేనంటాను, ఇక్కడ నేను రాసుకున్నాను, నీ ఇంట్లో ఏముండకూడదో మీరే చెప్పండి. ఏముండకూడదో చెప్పాలి. మీ ఇంట్లో ఏముండకూడదో, ఇంట్లో ఉన్న మనిషికి ఏముండకూడదో, ఏముండకూడదు? చొక్క చెప్పండి, ఏముండకూడదండి? సోమరితనం అనేది ఉండకూడదు. సోమరితనం ఉన్న వ్యక్తి పైకి రాలేడు.
సోమరితనం ఉన్నవాడికి బద్ధకం వచ్చేస్తుంది. ఏంటండి, వాకిల దగ్గరకు వస్తాడు, చూస్తాడు, ఎండ బాగుంది, ఇప్పుడు నేను పోలేను అంటాడు, పండుకుంటాడు. మళ్ళీ బయటికి వచ్చి చూశాడు అనుకోండి, అబ్బో నా వల్ల కాదు అంటాడు. ప్రతిదాన్ని భయపడుతుంటాడు. పిరికితనము. నీ కుటుంబం, నీ ఇల్లు అది ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదట నీలో పిరికితనాన్ని నువ్వేం చేయాలంట, సోమరితనాన్ని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని తరిమి కొట్టే బదులు ముందు నీలో ఉన్న సోమరితనాన్ని నువ్వు తరిమి కొట్టాలి. దేని ద్వారా? యేసు రక్తము చేత. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము ద్వారా నీలో సోమరితనాన్ని తీసివేయాలి. అందుకని ఇక్కడ చక్కగా రాశాడు, సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతులు బద్ధకము చేత ఇల్లు కురియును. అంటే అర్థం ఏంటి? ఇంట్లో ఉంటారు కానీ ఇల్లును శుభ్రము చేసుకోరు. ఇంట్లో శుభ్రం ఉండదు, పైకప్పంతా దిగబడిపోయి ఉంటుంది, పైకప్పంతా దిగబడిపోయి ఉంటాడు. ఆ ఇంటికి సరిగా కప్పుకోడు. వర్షం వస్తే ఆ ఇంట్లో వాళ్ళు అసలు ఎలా ఉండాలో కూడా తెలియని పరిస్థితి. ఇంటి నిండా నీళ్ళే. ఇల్లు ఉంది అని పేరే కానీ ఆ ఇంట్లో నీళ్లు ఉంటాయి. నువ్వు ప్రార్థనకు వస్తున్నావనే కానీ నీ జీవితంలో ఏం లేదండి. దేవుని వాక్యానికి చోటు లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటి? ఒకటి, దేవుడు మనల్ని అసహించుకోకుండా ఉండునట్లుగా చూసుకోవాలి. నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలి. అందుకని మొదటి మాట మనం చదివాం, నీ ఇంట్లో సోమరితనము ఉండకూడదు. సోమరితనం వలన బద్ధకం వస్తుంది, బద్ధకం వలన అన్నీ వస్తాయి, అన్నీ వచ్చిన తర్వాత నువ్వేం చేయలేవు. అందుకని మెలకు కలిగి ఉండాలి. మరొక మాట, రెండవ మాట దయచేసి మనం చూద్దాం. సామెతలు 17వ అధ్యాయము మొదటి వాక్యం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఒట్టి రొట్టె ముక్కలు తినుట మేలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఈ ఇంట్లో ఏం పెడదాము? దీపారాధన. చెప్పండి, ఏం పెడదాం? కలహములు ఉండకూడదు. కలహములు అంటే ఏంటి చెప్పండి? కలహములు అంటే ఏంటి? 24 గంటలు పాము ముంగేస. ఏంటంటే ఈయనంటే ఆమెకు పడదు, ఆమంటే ఈయనకు పడదు. వీళ్ళిద్దరికంటే పిల్లలు పడరు, పిల్లలకి వీళ్ళిద్దరు పడరు. ఆ ఇంట్లో ఎంతసేపటికి చెప్పండి, ఇంట్లో ఎప్పుడు చూసినా కలహాలే. కలహాలు, కార్పణ్యాలు, కక్షలు, క్వాదలు. ఇండియా పాకిస్తాన్ లాగా భార్య భర్తలు ఇద్దరి మధ్యలో ఎప్పుడు చూసినా అదే గొడవ. ఏంటండి? అందుకని సొలొమోన్ గారు చెప్తున్న మాటను మనం చూస్తే చివరిలో ఒక మాట రాశాడండి. ఏమన్నాడు? నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్కలు తినుట మేలు కదా. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటి? ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకొని ఈ మనిషి మాటి మాటికి నన్ను గొడవ పెట్టుకోకుండా, నాతో లేనిపోని సమస్యలు క్రియేట్ చేయకుండా ఉండునట్లు, ఈమెను ఎలాగా ఉంచితే బాగుంటుంది అని ఆలోచన చేస్తే దేవుడే నీకు సహాయము దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన మంచం మీద వచ్చి నిలుకొన్నాడండి, బిర్రగా నిలుకొన్నాడు. ఏంటండి? బయటికి వెళ్ళి వచ్చాడు. బయటికి పొలం దగ్గరికి వెళ్ళి పొలాన్ని చూసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వంటి వాడు మంచం మీద బిర్రగా పట్టుకుని నీళ్ళు కొన్నాడు.
భార్య వచ్చి లేపుతుంది, అన్నం తిను అంటే నాకు వద్దు అంటున్నాడు, నీళ్లు తాగంటే నాకు వద్దు, ఒరే బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయరు బాబు కంపు కొడుతున్నా అంటే నాకు వద్దు. ఏమిటి సంగతి అని అడిగితే ఏనంటాడు, మన ఊరి గమినికి ఆనుకొని ఉందే పొలం, ఆ పొలాన్ని ఈమని అడిగాను. ఆ పొలాన్ని అడిగితే అతను నాకు ఏమాత్రమును, ఇది మా పితరుల యొక్క పితరార్జితం, దీన్ని నేను ఎవరికి ఇవ్వను, ఇది నా సొత్తు, తరతరాల నుండి ఉన్న పొలం, ఇది నేను ఎవరికి ఇవ్వను అన్నాడు. ఎవరి పొలం అది చెప్పండి? పాప ఆ పొలాన్ని అడిగితే ఎత్తునొచ్చి ఆయన ఇవ్వనన్నాడు. అందుకని శుభ్రంగా ఇంటికి వచ్చి పండుకొని నీళ్ళు కొన్నాడు. ఆడెవరో పొలం ఇవ్వనంటే ఈడొచ్చి భార్య మీద అలిగి పండుకున్నాడు అంటే భార్య బాధితుడు అని అర్థం. అప్పుడు భార్య ఇతను లేపి అనింది, ఒరే నీకేం కావాలరా, ఏంటి సంగతే అని అడిగితే ఆడు ఈ మాట చెప్పాడు. అప్పుడు భార్య అనింది, అది ఎంత పని, ఆ పొలం నీకు 10 నిమిషాల్లో నీకు రాసిచ్చేటట్లు చేస్తాను కానీ అన్నాడు. అప్పుడు లేచి భోంచేశాడు వీడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పొలం ఎప్పుడైతే నేను ఇప్పిస్తానన్నాడో అప్పుడు ఇతను లేచి ఏం చేశాడంట, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేనికోసం మంచం మీద నీలుకుంటున్నావు, ఎవరి కోసం, ఏం సాధిద్దామని. ప్రైజ్ ది లార్డ్. అందుకని బైబిల్లో రాసింది, అహాబు రక్తమును ఎక్కడ కుక్కలు నాకాయో అదే ప్లేస్లో చెప్పండి, యెజ్బేలు రక్తాన్ని కుక్కలు నాకాయి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని మాటలు మనకు చక్కగా బోధిస్తుంది. ఇక్కడ మన ఇంట్లో ఏముండకూడదు, కలహాలు ఉండకూడదు, కలహాలు కక్షలు ఉండకూడదు. భార్య భర్తల మధ్యలో ఉండాల్సిందేంటి, దేవుని ప్రేమ. నీ ఇంట్లో సమాధానం ఉండాలి, ప్రార్థన ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. కానీ నీ ఇంట్లో కలహాలు ఎందుకు? నీ ఇంట్లో కలహాలతో నిండి ఉందంటే నువ్వు భయభక్తులు గలవాడవు కాదు అని అర్థం. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఈ మాటను మనం చక్కగా చూసాం. ఏంటిది? ఒకటి, ఇంటిలో సోమరితనము ఉండకూడదు. రెండోది, నీ ఇంట్లో కలహాలు కక్షలు క్రోధములు ఇవన్నీ ఉండకూడదు. ఉంటే దేవుడు నిన్ను చెప్పండి ఏం చేస్తాడు? ద్వితీయోపదేశకాండం చదువుకోండి. ఆయన నీలో అసహ్యమైనది ఏమైనా ఉన్నదేమో అని నిన్ను చూసి అసహించుకుంటాడు. ఆయన అసహించుకోకుండా ఉండాలంటే నీ ఇంట్లో కలహాలకు చోటు ఇవ్వకూడదు. భార్య మూర్ఖురాలే అనుకుందాం, భర్త మూర్ఖుడే అనుకుందాం, పిల్లలు మూర్ఖులే అనుకుందాం. మరి నువ్వు దేవుని నమ్మిన వాడివి కదా, దేవుని నమ్మిన దానివి కదా, ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఏంటండి, ఎందుకని తెలుసుకోలేకపోతున్నావు? నువ్వు తెలుసుకోకపోవటం వల్లనే నీ కుటుంబం కలహాల మధ్యలో నిలిచిపోయింది. అందుకని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మొదట ఏముంది? రుచి అయిన భోజన పదార్థములకున్న కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మదిగా చెప్పండి, నెమ్మదిగా
ఒట్టి రొట్టె ముక్కలు తిన్నా మేలే. ఇప్పుడు చెప్పండి, బల్ల మీద నుండి కింద పడ్డ వెంగిలి మెతుకులు తిన్నవాడు ఎక్కడికి వెళ్ళాడు? టేబుల్ వేసుకొని దర్జాగా కూర్చొని తిన్నవాడు ఎక్కడికి పోయాడు? రెండు మాటలు చెప్పాలి. చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాడు? వెంగిలి మెతుకులు తిన్నవాడేమో పరలోకానికి వెళ్ళాడు. టేబుల్ వేసుకొని రాజులా కూర్చొని ఏంటండి, పక్కోడిని పట్టించుకోకుండా, భార్యని పట్టించుకోకుండా, భర్తని పట్టించుకోకుండా మెక్కినోడు ఎక్కడికి పోయాడు? సుడిగాల్లో కలిసి కొట్టుకొని పోయాడు. నేను చెప్పేవంటి మాట ఏంటంటే, మీ జీవితంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మరణం చెప్పి రాదు, నిందలు చెప్పి రావు, కష్టాలు చెప్పి రావు, కన్నీళ్ళు ఎప్పుడు రాలిపోతాయో ఎవరికి తెలియదు. ఏ క్షణము ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. నిన్నటి రోజండి కూతురును కాలేజీలో వదిలేసి వద్దాము అని వెళ్ళాడు. కూతురును కాలేజీలో తీసుకెళ్ళి వదిలేసి వచ్చి డ్యూటీకి వెళ్దామని కాలేజీకి 2 కిలోమీటర్లు తీసుకెళ్ళి వదిలేసి వద్దామని వెళ్ళాడు. వెళుతున్న క్రమంలోనే ఎదురుగా లారీ డ్రైవర్ ఫుల్గా తాగి ఆడొస్తున్నాడు. ఈ వ్యక్తి ఎదురుగా వెళ్ళాడు. లారీ కారు 2 ఏమైపోయాయి? యాక్సిడెంట్. తండ్రి కూతురు ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఈ తాగి తోలుతున్న డ్రైవరు ఆడేం చేశాడు? పారిపోయాడు. మరణం చెప్పిందా? మిమ్మల్ని ఇద్దరిని మింగేస్తానని చెప్పిందా? చెప్పలేదు. మరణం ఏ రీతిలో వస్తుందో ఎవరికి తెలియదు. మరణము రాక మునుపే దేవుడు నిన్ను అసహించుకోకుండా చూసుకో. నీ పరిశుద్ధతను కాపాడుకో. అందుకని ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అంటున్నాడు, నిన్ను చూసి అసహించుకోకుండా నీ పాలెము ఎలా ఉండాలి, నీ గ్రామం ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. నీ కుటుంబం శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధుల మధ్యలో సువాసన ఎదజల్లుతూ ఉండాలంట. నీ పరిశుద్ధత అనే సువాసన ఎదజల్లాలి. ఆ దిశగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు నిన్ను అసహించుకోకుండా ఉండాలంటే మొదటిగా నీ ఇంట్లో చెప్పండి, ఏం ఉండకూడదు? సోమరితనం ఉండకూడదు. రెండోది, నీ ఇంట్లో కలహము ఉండకూడదు. మూడో మాటను చూద్దాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం. మీకా గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. చదవండి. ఒక్క నిమిషం. ఒక మనుష్యుని, వాని కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా, అది వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించుకోకూడదు. చెప్పండి, ఒకని స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమించుకోవచ్చా? ఇంకొకటి భార్య వైపు చూడొచ్చా? ఇంకొకని భర్త వైపు చూడొచ్చా?
దేవుని వాక్యం మనకు చెప్పబడిన మాటలు మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, ఒక వ్యక్తి స్వాస్థ్యాన్ని నీవు అన్యాయముగా ఆక్రమించకూడదు. ఏంటండి? ఇంకొకటి ఆస్తిని నువ్వు అన్యాయంగా, ఇంకొకరి సొమ్మును నీవు ఆక్రమించకూడదు. ఆక్రమిస్తే దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని, చెప్పండి, ఏం చేస్తాడు? మనల్ని విడిచిపెడతాడు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే నా మాటలు జాగ్రత్తగా వింటున్నారని అర్థమైంది నాకు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు మీరు జాగ్రత్తగా వింటున్నారని నాకు 100% ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. అవునా కదా? ఈ చదవబడిన వంటి విషయంలో ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నది ఇదే. ఏంటండి? జరుగుతున్న విషయాలు ఇవే. డబ్బు ఉన్నవాడు డబ్బు లేని వాడిని సొత్తును, వారి పొలాలను, వారి ఇంటి స్థలాలను వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అధికారాన్ని చూసుకొని అహంకారముతో వారికి ఉన్న డబ్బును బట్టి, వారికి ఉన్న పలుకుబడిని బట్టి పేదవారి సొత్తును ఏం చేస్తున్నారంట? ఆక్రమించుకుంటున్నారు. శారా ఒక మాట అబ్రాహాముతో చెప్పింది. ఏమనింది? ఆగర్ను వదిలిపెట్టకపోతే నా ఉసురు నీకు అనండి. ఇటు పెట్టండి, చేతులు పెట్టండి, చెప్పండి. ఏం నవ్వుతున్నారు మీరు? శారా ఏమనిందండి? ఎట్టనిందే? 2 చేతులు పెట్టుకొని, యజమానుడా, ఆగర్ని నువ్వు తీసుకెళ్ళి వదిలి రాకపోతే నా మిగతా మీరు చెప్పండి. ఏమనిందంటే నా ఉసురు నీకు అనిందా లేదా? అందుకని నీ ఉసురు నాకెందుకు అని చెప్పి పాపం ఈమెనే తీసుకెళ్ళి వదిలేసి వచ్చాడు. ఈ ప్రపంచంలో నీ సొత్తును ఆక్రమించుకున్న వాళ్ళకి నువ్వు ఎన్ని తిట్టినా, ఎన్ని దూషించినా నువ్వు నాశనం అయిపోతావు, మట్టి కొట్టుకొని పోతావు అని ఎన్ని చెప్పినా వాడు చెవిటోళ్ళలాగా అయిపోతాడు. అప్పటికి వాడికి కావాల్సిందేంటి? నీ స్థలం. దుర్మార్గమైన జీవితం, దౌర్భాగ్యమైన స్థితి. మొన్న నేను ఒక ఆయనకి చెప్పాను, గుంటూరులో ఒక ఆయనకి రైల్వే స్టేషన్ గేట్ దాటంగానే ఒక బజార్, ఇటొక బజార్, అటొక బజార్, ఆ బజార్ నుండి ఈ బజార్ వరకు అక్కడ ఇల్లులు, సినిమాలు మొత్తం ఒకడివే, మొత్తం ఒకళ్ళదే. అరండాలపేట 3వ లైన్ అనుకుంటాను, 1-2 లైన్లు అరండాలపేటలో 1-2 ఏంటండి? 1-2 2/1 ఈ లైన్ మొత్తం ఒక్కడిదేనండి. పెద్ద కోటిసుడు, ఒక్కడే కొడుకు. గోరెంట్ల మన మందిరానికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడు 12 ఎకరాల స్థలం ఉంది అయింది, మొత్తం ఆక్రమించుకున్నారు. ఒక్కడే కొడుకు, వాడు మెంటలోడు, వాడికి మెంటలు వచ్చింది. ఏం చేసుకుంటావు సంపాదించి? చెప్పండి, ఏం చేసుకుంటారు? సంపాదించి వాడు కూడబెట్టాడు. వీడిని ఏమని పేరు పెడదాం? పెట్టండి మీరే, చెప్పండి, ఏమని పేరు పెడదాం? పిల్లికి భిక్షం పెట్టిన అని ఏమని పేరు పెట్టాలి? పిసనారి. ఎలాగో చెప్పారు. ఎవరు? గట్టిగా చెప్పండి అమ్మా, ఎవరో అందరు చెప్పండి, అనుకోళ్ళు ముందు అందరూ. పిసనారోడు. ఆ పిసనారితనం లేకుండా చూసుకో. మూట కట్టుకొని ఎత్తుకొని పోయేది ఏం లేదురా బాబు. ప్రైజ్ ద లార్డ్. మనం బ్రతికి ఉన్న దినాలలో ఒక పనిని చేసి ముగించి వెళ్ళిపోతే మనం వచ్చిన వెనక మన తర్వాత వచ్చే తరము తరతరాలు అనుకుంటారు. ఏమని? ఇదిగో ఈ బిల్డింగు ఫలాని పాస్టర్ గారు ఉన్నప్పుడు కట్టాడు,
ఈ మందిరము ఇదిగో పలాని పాస్టులు పలాని విశ్వాసులు వీళ్ళందరూ ఉన్న హయాంలో కట్టారు. సరే, ఆడు కట్టాడు ఈడు కట్టాడని నువ్వు అనుకుంటావు. మరి నువ్వేం కట్టావు? సమాధే. ఇప్పుడు నువ్వేం కడుతున్నావు? కొన్ని కోట్ల మిలియన్స్ ఆస్తి ఉంది అతనికి, ఒక్కడే కొడుకు, వాడికి మెంటల్. ఏం చేసుకుంటావు? ఆ 12 ఎకరాల స్థలం దగ్గరికి వెళితే అక్కడ ఆక్యుపై చేసుకొని కట్టుకున్న వాళ్ళందరూ ఎంటబడి తరిమారు. చస్తా బతుకుతా ఇంటికి వచ్చాడు. 12 ఎకరాలు పోయినా పర్వాలేదు కానీ నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటే చాలు అనుకొని ఆ 12 ఎకరాలు వదిలేశాడు. మంచి సిటీ. డబ్బును ప్రేమించబాక, ఆస్తిని ప్రేమించబాక, ఐశ్వర్యాన్ని ప్రేమించబాక, నీ అందాన్ని సందాన్ని ప్రేమించబాక, నువ్వు కట్టుకున్న బట్టలను ప్రేమించబాక, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ పిల్లల్ని ప్రేమించు, నీ కుటుంబంతో కలిసి సజీవుడైన దేవుని ప్రేమించు. కొట్టుగట్టిగా, సజీవుడైన దేవుని నీవు ప్రేమించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అసహించుకోకుండా ఆయనతో నిత్యమహిమలో ఉండేటట్లు ఆయన నీకు మార్గాన్ని చూపిస్తాడు. అప్పుడప్పుడు మనం అంటుంటాం, ఏం బతుకురా అనేది కుక్క బతుకు, ఏం బతుకమ్మ అనేది కుక్క బతుకు, గాడిద బ్రతుకో. ఏంటంటే కుక్క మంచి బతికే బతుకుతుందిరా నాయనా. అంతకుముందు 2 కుక్కలు ఉండేవి మన మందిరం కాడ, ఇప్పుడు 5 ఉన్నాయి బయట. ఏదో ఆదివారం అన్నం వండుతూ ఉంటాం, పడేస్తారు కదా. ఎందుకు అన్నం పడేయటం వాళ్ళకి పెట్టండి అంటే, అవి విశ్వాసంతో చెట్టు కింద కూర్చుంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ 2 రోజుల క్రితం నేను మన హోసన్న మందిరం బోర్డు దగ్గర రోడ్డు దిగా, ఎర్ర కుక్క ఆడికి వచ్చింది. యాడికి వెళ్తున్నావు అన్నా, బండి కంటే ముందు పరిగెత్తుకుంటూ వచ్చి మందిరం కాడికి ఉంది. బండి కంటే ముందు వచ్చి గేటు దగ్గర నిలబడిపోయింది. కుక్కకున్న విశ్వాసం మనుషులకు ఉందా ఈ రోజుల్లో? చూడండి. కానీ దేవుడు నాకు కాస్త కోస్త మానవత్వం ఇచ్చాడు. మీకుందో లేదో నాకు తెలియదు, క్షమించండి. దేవుడు నాకు మానవత్వాన్ని ఇచ్చాడు. ఎవరైనా కన్నీళ్ళు పెడితే చూస్తూ ఉండలేను. ఏ కుటుంబమైన బాధపడుతున్నారంటే చూస్తూ ఉండలేను. నా మనసు నొచ్చుకోదు. ఎవరైనా బాధలో ఉన్నా, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా, ఏదైనా సమస్యల్లో ఉంటే వాళ్ళని చూసి తట్టుకోలేకపోతాను. వాళ్ళని చూసినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది, చచ్చేటప్పుడు నేను ఏమి ఎత్తుకొని పోలేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మా అమ్మ నాన్న ఆస్తి ఐశ్వర్యాలన్నీ ఇచ్చారు, వాటిని అన్నిటి వదులుకున్నాను. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఒకే ఒకటిని ఎంచుకున్నాను. నేను ఒకే ఒకటి ఎంచుకున్నాను. ఏంటిది? జీవము కలిగిన దేవుని మార్గాన్ని, మా అమ్మ నాన్న చూపించిన మార్గాన్ని నేను ఎంచుకున్నాను. అన్ని వదిలేసుకొని వచ్చాను. బ్రతికి ఉన్నంత కాలం ప్రభు యొక్క పరిచర్యలో సాగిపోవాలి. కష్టాలు కన్నీళ్ళ మధ్యలో ఉన్న కుటుంబాలను దేవుని సన్నిధికి నడిపించాలి. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక ఆలోచనతో ముందుకు వచ్చాం. సంపాదించుకునే దానికి రాలేదు ఇంత దూరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఊపిరి ఉన్నంత వరకు పోరాడతామండి. ఊపిరి ఉన్నంత వరకు మీరు, నేను అందరం కలిసి దేవుని పరిచర్యలో పోరాడదాం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాలను చక్కగా చెప్పాడు. అందుకని కొందరు ఏం చేశారంట, వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మన ఇంట్లో ఏముండకూడదు? చెప్పాలి మీరే. ఏముండకూడదు? అన్యాయం అనేది నీ ఇంట్లో చోటు ఇవ్వకూడదు. అన్యాయానికి చోటు ఇవ్వకూడదు.
మీరందరూ ఒక ఆలోచన కలిగి ఉండండి. నా కష్టార్జితాన్ని నేను తింటున్నాను, చెమట కార్చి సంపాదించుకొని నా కష్టార్జితాన్ని నేను అనుభవిస్తున్నాను. అబద్ధం నేను ఎందుకు ఆడాలి? ఇతరులకు మోసం నేను ఎందుకు చేయాలి? ఇతరుల మీద నిందలు నేనెందుకు వేయాలి? ఇతరులతో నాకేం పని? నా ప్రభువు నన్ను చల్లగా చూస్తే నేనే 10 మందికి భోజనం పెట్టేవాడిగా ఉండాలి అని ఎందుకు కోరుకోవట్లేదు నువ్వు? ఏంటండి, ఎందుకు అలా కోరుకోవట్లేదు చెప్పండి? ప్రతి వాడికి ఇలాంటి మనస్సు ఉండాలి. 10 మందికి భోజనం పెట్టే చేతులను దేవుడు మనకిచ్చాడు. నిన్న ఉదయకాలం నేను ఏరే వాళ్ళు ఎవరో వచ్చారు, ప్రేయర్ చేయించుకునే దానికని వచ్చారు. 17 సంవత్సరాల తర్వాత వారికి పిల్లలు పుట్టారు. వాళ్ళు కర్ణాటకలో ఉన్నప్పుడు అనుకున్నారంట, ప్రభువా మాకు సంతానం ఇస్తే మేము మీ సన్నిధికి వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు ఏదో అనుకున్నారు. పిల్లలు పుట్టారు, వచ్చారు, ప్రార్థన చేయించుకునే దానికి వచ్చారు. నేను వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడాను. ప్రతి ఆదివారం రండి, అతను ఆర్టీసీలో డ్రైవర్, ఇక్కడ వచ్చారు, ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. వెళ్ళిపోయిన తర్వాత నేను బయటికి వెళదామని అనుకుంటే నా 2 చేతులు పనిచేయలే. 2 చేతులు పనిచేయలే. అసలు ఏం పట్టుకుందామన్నా పట్టుకునే దానికి రాట్లా. ఆ తర్వాత ఏం చేయలేక, ఒకవేళ నేను బండి తీసుకొని పోతే మధ్యలో ఏమన్నా చెప్పండి, ఏదైనా పడిపోతే మళ్ళా ముందే చేతులు పని చేయట్లేదు, మళ్ళీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత కింద పడ్డానికి మోకాలు పగులుతాయి, మొహం పగులుతుంది, అన్నీ పగిలిపోతాయి. ఎందుకు వచ్చింది గొడవ అని మరలా ఇంట్లోకి వెళ్ళిపోయి కాముగా పండుకున్నాను. పండుకొని లేచాను, కాస్త మరలా బయట తిరిగాను. చేతులు ఈ ఏళ్ళు ఇట్లా 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 అంటున్నాయి. ఏంటంటే యాక్షన్ ఏంటంటే రోబో టైప్లో ఇట్ట 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 ఇట్టొచ్చి మడత పడిపోతున్నాయి. ఏం అర్థం కావట్లా, ఏమైంది ఇట్ట కనుక్కున్నాను. ఇక్కడి నుంచి ఇంతవరకే. ఆ తర్వాత మనసులో ప్రార్థన చేసుకుంటూ అట్లాగే పడిపోయాను. కాసేపు బయటకు వచ్చి తిరిగాను. మరలా వెళ్ళిన తర్వాత పండుకుంటే పాస్టమ్ అంటది, బయటికి వెళ్తానని సొక్కేసుకున్నావు, మళ్ళీ పండుకున్నావు ఏంటి అని అంటుంది. సొక్క ఎప్పుడు వేసుకున్నాను? నేను ఉదయం 9 గంటలకు వేసుకున్నాను. ఆమె ముందే తిరుగుతూ ఉన్నాను. ఆమె ఎప్పుడు అడిగింది? నాకు 1:30కో 2 గంటలకు అడిగింది. అది అట్లా ఉంటుంది మరి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఇంకా నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ తర్వాత బైబిల్ చూసుకుంటూ, ఫోన్లోనే అట్లాగే బైబిల్ చూసుకుంటూ అట్లాగే కాసేపు రిలీఫ్ అయ్యాను. ఆ తర్వాత నేను అక్కడ కూర్చుంటే పాస్టర్ గారు ఏదో తెచ్చిచ్చారు, ఆర్లిక్స్ ఏదో తీసుకొస్తే ఆ 2 చేతులతో ఆ కప్పును కాసేపు ఇట్లా ఏడి కప్పు ఇట్లా పట్టుకుంటూ కాసేపు దాన్ని హద్దుతే కొంచెం నాకు రిలీఫ్ అనిపించింది. ఆ తర్వాత బాత్రూమ్కి వెళ్ళి 7 నీళ్ళు పెట్టుకొని ఆ 7 నీళ్ళు కాసేపు చేతులు పెట్టాను. కొంచెం నాకు రిలీఫ్ అని ఈరోజు కొంచెం బాగుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి విషయాన్ని చూస్తే, తర్వాత నేను ప్రార్థన చేస్తే ప్రభువు నాతో చెప్పిన మాట, నీవు చేతబడి చేసినటువంటి వ్యక్తికి ప్రార్థన చేసావు కాబట్టి ఆ ప్రభావము నీ మీదకి చూపించింది, ఆ ప్రభావం నీ మీదకి వచ్చింది, అది నిన్ను ఏమీ చేయజాలదన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నాకు అనిపించింది ఎవరికి చేశాను ఏంటని చూస్తే తర్వాత నాకు గుర్తొచ్చింది. మీరు కాదులే, మళ్ళీ కంగారు అవుతారు, మనలో ఎవడబ్బా అని, మళ్ళీ అదొక టెన్షన్. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని వాక్యము మనకేమని బోధిస్తుందంటే, నీ ఇంట్లో అన్యాయానికి చెప్పండి చోటు ఉండకూడదు, అన్యాయానికి చోటు ఉండకూడదు. ఒకవేళ నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తే దేవుడు నిన్ను చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి మరలా? పునాది. ద్వితీయోపదేశకాండం 23:14 ఆయన నీలో అసహ్యమైనది దేనినైనా నువ్వు చూచి
నిన్ను విడవకుండానట్లు నీ పాలెము అన్న కాడ నిన్ను పెట్టుకో. చెప్పండి, నీ పాలెము అన్న దగ్గర ఎవరిని పెట్టుకోవాలి? మనల్ని అక్కడ పెట్టుకోవాలి. అది పరిశుభ్రంగా ఉంటేనే దేవుడు నిన్ను అసహించుకోడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఒకటి సోమరితనం ఉండకూడదు, రెండోది కలహాలు ఉండకూడదు, మూడోది అన్యాయం అనేది ఉండకూడదు. ఎవరి సొత్తును ఆశించకూడదు, ఎవరిని ఆశించకూడదు. ఎవరి యందు ఆశపడాలి? మనం దేవుని యందు మాత్రమే ఆశపడాలి. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు, నిరాశ తప్ప మరొకటి ఏమీ ఉండదు. దేవుని మీద ఆశపడండి, దేవుడు నిన్ను దీవిస్తాడు. మరొక మాట, 4వ మాట, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 8వ వాక్యం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యం. అమ్మా, చదువు. నువ్వు ఏం చదవాలనుకున్నావు చదివే. ఇంటికి ఇల్లు కట్టుకొని పొలమునకు పొలము చేర్చుకొని, ఎవరికి? నాకా? అట్ట కాదు, నాకు అని చెప్పు. అది నేను ఆక్రమించుకుంటే నాకు శ్రమ. మాట్లాడకూడదు. ఇప్పుడు ఈ సమస్య ఎంతమందికి లేదండి? పాస్టర్ గారండి, మాకు స్థలం చాలా ఉంది, పక్కోళ్ళు ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. అవునా కదా? మా ఇంట్లో బాడిగకున్నారండి, వాళ్ళు ఖాళీ చేయట్లేదండి. వాళ్ళు ఖాళీ చేసేటట్టు ప్రార్థన చెయ్యి. వాళ్ళు ఆ ఇల్లును వాళ్ళు ఆక్రమించుకోవాలని ఉన్నారు, కొంచెం ప్రార్థన చేయండి అంటారు. ఈరోజు చాలామంది చేసే పని ఏంటంటే, ఏం చేస్తున్నారండి? పొలానికి పొలం కట్టుకుంటున్నారు, ఇంటికి ఇల్లు ఆక్రమించుకుంటున్నారు. అన్యాయము, అక్రమము రాజ్యాలు వేలుతున్నాయి. ఈ లోకములో సాతాను తన ఇష్టం వచ్చినట్టు వేలుతున్నాడు. కానీ నీ మీద అధికారం చేసే, నీ మీద అధికారం చెలాయించడానికి సాతానుకు ఏమాత్రమో అధికారము లేదు. ఎందుకని? పరిశుద్ధుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. అందుకని ఇక్కడ చక్కగా రాయబడి ఉంది, ఏమని? స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించున్నట్లు. చూసారా దేవుడు ఏమంటున్నాడు? ఈ మాట మీకేమర్థమైంది చెప్పండి? అంతగా దేవుడు మిమ్మల్ని, చెప్పండి, అంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని వాగ్దానము. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీకును నీ సంతానమునకును ఇదిగో ఈ కనపడుతున్న ఈ భూమి, ఈ దేశమును సమస్తమును నేను నీకు ఇస్తాను. మరలా ఇస్సాకు దగ్గరికి వచ్చిన తర్వాత, యాకోబు దగ్గరికి వచ్చిన తర్వాత, మోసే దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మోసే, నీ పితరులకు ఇస్తానన్న దేశాన్ని ఇదిగో మీకును ఇస్తాను. మళ్ళీ యెహోషువ దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మోసేకి ఇస్తానని ప్రమాణం చేసిన దేశమును నీకు కూడా ఇస్తాను. అయితే ఒకటి, యెహోషువతో అంటున్నాడు, నీకు కూడా ఇస్తాను, మీ పితరులతో ప్రమాణం చేసిన దేశాన్ని మీకు ఇస్తాను. అయితే ఒక నిబంధన. ఏమిటి ఆ నిబంధన?
నువ్వు వెళ్ళే మార్గంలో కుడికి కానీ చెప్పండి ఎడమకు కానీ తొలగకూడదు అంటే అర్థం ఏంటి చెప్పండి. కుడి ఎడమలకు తొలగకూడదు అంటే ఏంటిది? ఎవడు రూపాయి చూస్తే వాడు వెనకాల పరిగెత్తమని కాదు. ఏంటండి? ఎవరు భోజనాలు పెడుతుంటే అక్కడ పరిగెత్తమని కాదు. ఎవరు డబ్బులు ఇస్తున్నారంటే వాడి వెనక పరిగెత్తమని కాదు. కుడికి కానీ ఎడం కానీ నువ్వు తొలగిపోకుండా దేవుని మార్గంలో నువ్వు ఎలా ఉండాలంట చెప్పండి. చక్కగా నడుచుకోవాలి. కుడికి ఎడం అంటే నీ మార్గాన్ని నీవు చెరిపేసుకొనకూడదు. నీ పరిశుద్ధతను నీవే పాడు చేసుకోకూడదు. ఈరోజు కుటుంబాల్లో కలహాలు కానీ కక్షలు కానీ ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు వస్తాయి చెప్పండి? చెప్పుడు మాటలో. భర్తకు దెబ్బ కొట్టాడనుకో వెంటనే ఫోన్ తీసుకుంటుంది భార్య. అమ్మా డాడీ లేడా? ఏమైందమ్మా? ఏమండి? ఏం చేస్తావు? నేను వీడి దగ్గర ఉండలేను, వీడు నన్ను ఎట్ట పడితే కొడుతున్నాడు, తిడుతున్నాడు, వీడితో నేను కాపురం చేయలేను. మరి ఎవరితో చేస్తుంది? ఏం పోయి చెప్పు. ఇంకెవరితో చేస్తావా చెప్పు, ఏనే చేద్దాం. ఒక దెబ్బ కొడితే చాలు, ఏదైనా ఒక మాట వింటే అంటే చాలు వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ చేసి చెప్పేస్తుంది. వాళ్ళు ఆగమేఘాలతో వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? వీడి మీద గొడవకు దిగుతారు. వీడి జీవితాంతం అనుకుంటాడు నేను వీళ్ళు చచ్చిన వీళ్ళ ముఖాలను నేను చూడకూడదని. అత్తమామలకు మధ్యలో గొడవ పెట్టింది ఎవరో? భార్య. అల్లుడికి మామకి శత్రువులుగా చేసింది ఎవరో? భార్య. వాళ్ళకి వీళ్ళకి పని ఇవ్వకుండా చేసింది ఎవరో? భార్య. వాళ్ళని చూసినప్పుడల్లా సహించుకునేటట్టు చేసింది ఎవరో? భార్య. ఇలాంటి భార్యలకు దండాలు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు మాత్రం కాదండి, మీరు అస్సలు కాదు. మీరు చాలా మంచోళ్ళు. నేను చెప్తున్నాను కదా, నేను ఎవరిని చెప్పండి అయ్యా, ఇటు చూడండి చెప్పండి, నేను ఎవరిని? బాబన్ననే. మాబన్న కాదు, బాబన్ననే. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చక్కగా ఈ మాట చెప్పాడు, స్థలము మిగలకుండా మీరు మాత్రమే ఆ దేశములో నివసించున్నట్లు. చదువు. ఇంటికి ఇల్లు, పొలముకు పొలము. ఇట్లాంటి పనులు చేయకూడదు. ఆక్రమించుకునే వ్యవహారాలే చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. వాడు పేదోడు ఉండొచ్చు, జాలి పడాలి. బైబిల్లో తేటగా రాస్తుంది, ఒకడికి రుణం ఇచ్చాడు, వాడు ఇంకొకడికి ఇచ్చాడు. ఈ వ్యక్తి ఏమో ఇతన్ని క్షమించాడు, ఈ వ్యక్తి ఏమో వాడిని క్షమించలేదు. బైబిల్లో ఉందన్నమాట. ఇతనేమో పోనిమని క్షమించాడు. ఇతడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇతడు ఎవరు? మీరేం చేశారు? మీరు ఇంకొకడికి రుణం ఇచ్చారు. వాడు కట్టుకోలేక తీర్చుకోలేకపోతే వాడిని మీరేం చేశారంట? శిక్షించారు. అదే మీరు చేస్తున్న పొరపాటు. దేవుడు మనల్ని క్షమించినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆ రూపాయి ఎంత అండి చెప్పండి? 100 రూపాయలు ఎంత? వదిలేస్తే పోలా? దేవుడు నీకు 100కి 200 ఇచ్చాడు కదా, దానికోసం మళ్ళీ వాడిని శిక్షించి వాడిని జైల్లో వేయించాడు. బైబిల్లో రాస్తుందన్నమాట. అందుకని ఇక్కడ చక్కగా మనం చదివాం ఏమని? ఇంటికి ఇల్లు కలుపుకొనక పొలమును చేర్చుకుంటే అనండి. ఇంటి కలుపుకుంటే మనకు శ్రమ, పొలానికి పొలం కలుపుకుంటే మనకు శ్రమ, ఇంకొకళ్ళ గురించి మనం మాట్లాడితే మనకు శ్రమ. ఏం మాట్లాడరేంటి? బుద్ధిమంతుల్లా కూర్చున్నారండి మీరు. అందుకని శని ఆదివారం అందరూ వస్తే బాగుంటుంది ప్రార్థన చేస్తున్నాం.
వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. శనివారం ఆదివారం ప్రభువా కుటుంబాలుగా రావాలి నాయనని ప్రార్థన చేస్తారు. ఎవరో ఈ శనివారం వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళు ఫ్యామిలీని ఎప్పుడైనా తీసుకొచ్చారా? ఎప్పుడు చూసినా లింగు అని ఒంటరిగానే వస్తున్నారు. ఏంటంటే లింగు అనుకుంటా ఒంటరిగానే వస్తున్నారు. నేను చెప్పింది విని వాళ్ళు ప్రార్థన ఏమని ప్రార్థన చేసేవారు? నువ్వు చెప్పావు కాబట్టి మేము కూడా ప్రార్థన చేసాం. ఫ్యామిలీలు రావాలి. మరి నీ ఫ్యామిలీ అది ఇంటికా టీవీ చూసుకుంటూ కూర్చుంది. ఏంటంటే ఉసూరు ముఖానికి పెసరపప్పు అంట. ప్రైజ్ ది లార్డ్. అరే లోకల్లో ఉన్నవాళ్ళు చక్కగా మందిరానికి రావచ్చు కదా. వెంకటగిరి సిటీలో ఉన్నవాళ్ళు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక విషయం చెప్పమంటారా వద్దంటారా? ఒక పెద్ద ఆఫీసర్ అండి, పెద్ద ఆఫీసర్, ఒక ఎస్పీ ఒక మందిరానికి వచ్చాడు. ఎస్పీ పెద్దోడా డిఎస్పీ పెద్దోడా చెప్పాలి? ఎస్పీనే కదా. అది ఆయన మందిరానికి వచ్చాడు. ఆ మందిరముల దగ్గర మీటింగ్ సభలు జరుగుతున్నాయి. బాగా గమనించండి. దేవుడు మీకు ఇచ్చిన హోదా మీకు ఇచ్చాడు. చిన్న పార్టీ ఉద్యోగం కావచ్చు, పెద్ద పార్టీ ఉద్యోగం కావచ్చు. కాస్తో కూస్తో నీకు 10 లక్షలు 20 లక్షలు డబ్బులు ఉండొచ్చు, కాదనట్లేదు. నీ డబ్బు నీ బంగారం మొత్తం పక్కన పెట్టి నువ్వు మందిరంలో కూర్చో. వాటి గురించి పట్టించుకోబాక. మందిరంలో బయటికి పోయిన తర్వాత నువ్వేమన్నా పట్టించుకో. ఏంటంటే మందిరంలో నువ్వు నాకు చెప్పండి, నాకు నువ్వు ఎవరివి? నాకు నువ్వు విశ్వాసివి. ఈ ఎస్పీ గారు మందిరానికి దగ్గరికి వచ్చి అక్కడ పరిచర్య జరుగుతుంటే ఆయన వచ్చి పాస్టర్ గారిని అడిగారంట. పాస్టర్ గారండి, మాకేదన్నా ఒక పరిచర్య ఉంటే అప్పగించు, పరిచర్య చేస్తాను అని వచ్చాడంట. ఈ పాస్టర్ గారు ఆయన చూసి భయపడిపోయి, అయ్యో ఇతను ఎస్పీ గారు కదా, ఇతనికి మనం పరిచర్య అప్పగించడం ఏంటి అని చెప్పి ఇతను భయపడిపోయి, అయ్యో భలేవాళ్ళండి మీరు, మీకేం పరిచర్య అప్పగించాలండి, మీరు పెద్దవాళ్ళు, ఎస్పీ మీరు, మీకు అప్పగించేది ఏంటి అని అంటే ఈ పాస్టర్ గారు భయపడిపోయి చెప్పట్లా. సరే మీరు అప్పగించట్లేదు కదా, మరి నేను కోరుకోవచ్చా? మీరు అనుమతిస్తే నేను కోరుకుంటాను ఆ పరిచర్య అన్నాడంట. సరేనండి నీకు ఒక దండం చెప్పండి అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఈ సభ ప్రాంగణంలో ఎక్కడ భోజనాలు పెట్టినా ఏ ఒక్కరు ఇస్త్రాకులు ఎత్తకూడదు. అర్థమైందా? ఆ ఎస్పీ గారు అన్న మాట ఏంటి? ఈ ప్రాంగణంలో ఎక్కడ భోజనాలు జరిగినా తిన్న ఇస్త్రాకులు ఎవరి తీయకూడదు, నేనే దాన్ని తీయాలి. చేతులు ఉంటే కొట్టండి, లేకపోతే ఏం చేద్దాం? లేని వాళ్ళని ఏం చేయలేము. ప్రైజ్ ది లార్డ్. మీరేం చేస్తారు చెప్పండి? ఇందాకే చెప్పాను, ఇంత దాన్ని చూసుకొని లింగు అని కొట్టుకుంటాడు వీడు. గుడి పైన గంట ఉంటుందే, గంట అది లాగినప్పుడు ఏం కొట్టుకుంటుందే చెప్పండి? టంగని కొట్టుకున్నట్టు వీడు పిల్లి మేళ్ళలో గంటలా కొట్టుకుంటాడు. నాకు ఆ ఉద్యోగం, నాకు ఈ హోదా, నాకు ఆ పదవి అని అనుకుంటాడు. తప్పనుకోబాగండి, చెప్తున్నాను. సంఘములో ఉన్న సభ్యులకు ఉండాల్సిందేంటి? ఉద్యోగం, హోదా గేట్ అవతల, మందిరంలో నువ్వు చెప్పండి సాదా సీదా మనిషి, విశ్వాసివి, దేవుని పిల్లలు. పరిచర్య విషయంలో ఎక్కడ కూడా నువ్వు వెనకాడకూడదు. నీ హోదా, నీ పదవిని తీసి పక్కన పెట్టేసి మందిరంలో పరిచర్య చేస్తే దేవుడు నిన్ను చూసి ఆశ్చర్యపడతాడు, కానీ నిన్ను అసహించుకొనడు. కొట్టగట్టిగా హల్లెలూయా. ఆయన నీలో అసహ్యమైనది ఏమైనా ఉన్నదేమోని చూసి అసహ్యపడుకుంటున్నట్లు నీ పాలెము చెప్పండి, నీ పాలెము, నీ సంఘము, నీ పరిచర్య, నీ కుటుంబం పరిశుభ్రంగా ఉండాలి. కొట్టు హల్లెలూయా. ఎలా ఉండాలి? శుభ్రంగా
పరిశుభ్రంగా ఉండాలి. నీ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండాలి. కులాన్ని పక్కన పెట్టండి, మతాన్ని పక్కన పెట్టండి, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నప్పుడే ఈ సంఘ పరిచర్యను మీ ద్వారా, మీ కుటుంబాల ద్వారా దేవుడు దీన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. హల్లెలూయా. ఇంతకంటే నేనేం చెప్పలేను. నీ కొన్నదంతా తీసుకొచ్చి నా జోబులో పెట్టమని చెప్పట్లా, నాకు అవసరమే లేదు. సమాధానం ఉండదా? ఉంటుందా? ఏంటండి, ఒక్క మాట అడగొచ్చా? మిమ్మల్ని అడగొచ్చా? ఇస్తున్నారా అందరూ? నమ్మకంగా మాత్రం పాప ముసలోళ్ళు తెచ్చిస్తున్నారండి 400. ఎందుకని? వృద్ధ పింఛన్లు వస్తున్నాయి కాబట్టి, తింటున్నారు కాబట్టి నమ్మకంగా ఇస్తున్నారండి. మిగతాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు, ఇస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అది నా కోసం ఇవ్వట్లేదు. ఈ పరిచర్యను ప్రేమించి ఈ పరిచర్యను అభివృద్ధి పరచడానికి కొరకే ఆ డబ్బులు వినియోగిస్తాం. ఏంటండి, ఆ పరిచర్య నిమిత్తమే ఈ డబ్బులు మనము వాడతాం. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ చదవబడిన వంటి విషయంలో ఇప్పుడు చెప్పండి, మన ఇంట్లో ఏం ఉండకూడదో చెప్పండి. ఏం ఉండకూడదు? సోమరితనమా? ఇప్పుడు చెప్పాను కదా, యెషయా గ్రంథం 5:8. ఏం ఉండకూడదు మన ఇంట్లో? ఏం పేరు పెడతారు? మీరే పెట్టండి, చెప్పాలి. అయ్యా, పొలం మిగిలిపోయిందా? స్థలము? అది కాదు. ఏం పేరు పెడతాం? ఇంట్లో స్వార్థము. అది ఇంట్లో స్వార్థము ఉండకూడదు. మొదటి మాట ఏం చెప్పాను? సోమరితనం ఉండకూడదు. రెండో మాట ఏం చెప్పాను? కలహము ఉండకూడదు. మూడో మాట ఏం చెప్పాను? అన్యాయం ఉండకూడదు. నాలుగో మాట ఏం చెప్పాను? మన ఇంట్లో స్వార్థము. అందరము ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్. మన దేవుని మందిరములో మనం అందరం ఎవరివి? ఒక్కటే. స్వార్థం ఉండకూడదు. ఇక్కడ స్వార్థం అనేది ఉండకూడదు. భేదాభిప్రాయాలు ఉండకూడదు. మదమత్సరాలు ఉండకూడదు. కొందరికి కులమనే పిచ్చి, అది చాలా డేంజర్. ఆ గజ్జిలో నుంచి బయటకు వచ్చినోనే, ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చినోనే నేను. ప్రభు నమ్ముకున్న రోజే అనుకున్నాను, కులం కూడబెట్టదు, మత మార్గము చూపదు, అన్నిటినీ చేయగలిగినోడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ నేను రాసుకున్నాను, మన ఇంట్లో చెప్పండి ఏం ఉండకూడదు? స్వార్థము ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మొదటిది ఏంటి? మరొకసారి. రెండోది, మూడోది, నాలుగోది. ఈ 4 మన ఇంట్లో ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండం చదవండి, ముగించుకుందాం త్వరగా. ఆయన నాలో, చదువు. ఆయన నాలో అసహ్యమైనది ఏదైనాను చూచి నన్ను విడిచిపెట్టునేమో. ఆయన విడిచిపెట్టకుండానట్లు నా ఊరును, నా పాలెమును, నా ఇంటిని, నా కుటుంబాన్ని నేను శుభ్రము చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నీ పాలెం ఎలా ఉండాలి? నీ సంఘం ఎలా ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి. ఒకవేళ ఆయన చూస్తే ఏదైనా అసహ్యమైనది ఈ ఇంట్లో ఉంటే ఆయన ఏం చేస్తాడంట? నిన్ను విడిచిపెడతాడు. దేవుడు విడిచిపెట్టిన తర్వాత మనం ఏమీ చేయలేం. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన్ని దేవుడు ఒక ముద్ర వేసి వదిలిపెట్టాడు. ఎవరైనా ఒక ముద్ర వేసాడు. బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు నొస్ట ముద్ర వేసాడు. कौन है? कौन है? नहीं जल्दी बोलना.
हिंदी हिंदी आता हाँ? ऐसा क्या देख रहे बा, बोलो जल्दी बोलो. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడు దేవుడు? కయ్యోని ఏం చేశాడండి? ముద్ర వేసాడు. ఏమని? ఇతడు చెప్పాలి ఎవరు? చేర్చలేనుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతని మీద నొస్ట మీద ముద్రేసి అతన్ని వదిలేశాడు. ఏం ముద్ర వేశాడంటే ఇతడు దేశ గట్టిగా చెప్పండి, దేశ దిమ్మరి. ఆ ముద్ర మనకు ఉండకూడదు. మన సంఘములో ఎవరికి కూడా ఆ ముద్ర వేయబడకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దాకా మీ చేతుల కష్టార్జితంతోనే ఇదంతా మీరు చేసుకొచ్చిన మీరు ఎవరు కూడా ఇది నాది అని అధికారంతో ఇక్కడ అడిగినోడు ఎవడు కూడా లేడు. ఏం చేసినా దైవ సేవకుని యొక్క నిర్ణయంతోనే ఇదంతా మనము చేసుకొచ్చాం. ప్రైజ్ ది లార్డ్. ఈ మందిర ఆవరణములు ఏది ఉన్నది కూడా అంతా చెప్పండి ఎవరిదండి? కూర్చున్న బండలు, కూర్చున్న స్థలము, పైన ఉన్న మందిరం, ఇక్కడ ఉన్న లైట్లు, ఈ వైర్లు, ఇవన్నీ కూడా మన అందరి చేతుల కష్టార్జితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఇవ్వలేదని నేనన్నా, ఇచ్చానని నువ్వు అనుకున్నా, చూస్తున్న దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింప చేయనట్లు సంఘ సరిహద్దులు విశాలపరిచి హృదయమనే నివాసములో ఏది ఉండాలి, ఏది ఉండకూడదు అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనతో తేటగా మాట్లాడాడు. విన్న ప్రతి ఒక్కరి జీవితములో ప్రభు ఫలింప చేసి ఆశీర్వదించినట్టుగా రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రైన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. శివాధిపతి నీకు స్తోత్రం, సత్యస్వరూపి నీకు వందనాలయ్యా. గడిచిన ఈ పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినము వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మా మార్గాలు, ప్రయాణాలు, పనిపాట్లలో తోడుండి కంటికి రెప్పవలే కాపాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. మరలా ఈ పునరుద్ధాన దినమందు మేమంతా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి మహింపరిచే భాగ్యాన్ని, ఈ అవకాశాన్ని, ఈ సమయమును మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉండి ఆశీర్వాదకరంగా నడిపించినందుకు స్తోత్రాలు. నేను ఆశీర్వాదం దయచేయమని నజడనేసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి, సహాసం కొడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పటి కొట్టండి. కొట్టాలి 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 కొట్టాలి. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రాలు మీ అందరికీ.